యూరప్ దేశాలంతా కలిపి భారతదేశానికి వస్తున్నారు. మొన్న ఏదైతే ట్రంప్ యూరప్ దేశాల అధ్యక్షులని వెటకారమాడుతూ దావోస్ వేదిక మీద నుంచి చివరికి మేక్రాన్ కళ్ళజోడుతో సహా అన్నిటిని వెటకారమాడుతూ మాట్లాడుతున్నటువంటి వేళ ఆత్మగౌరవం చంపుకుని అమెరికాకి బానిసలం కామని చెప్తున్నటువంటి వాళ్ళు భారత్తో స్నేహానికి అర్రులు చేస్తున్నారు. తాజాగా చూస్తే $140 బిలియన్ యాన్యువల్గా ఇండియా యూరోపియన్ ట్రేడ్ అన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనే దాని మీద చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయి. ఓవరాల్గా సప్లై చైన్స్, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది డిప్లొమాటిక్ విజయం అనే కంటే కూడా ట్రంప్ అత్యుత్సాహంతో మాట్లాడుతున్న మాటల వల్ల వచ్చింది. ఇప్పుడు యూరోపియన్ ఫార్మల్గా న్యూ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇండియాతో ఓకే చేసింది. ఇది యూరోపియన్ యూనియన్ ఇండియా మధ్యన ఢిల్లీకి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం అని చెప్పాలా. యూరోపియన్ ఫారెన్ పాలసీ చీఫ్ కజా కలాస్ ఈ విషయాన్ని చెప్తున్నారు. తను పవర్ఫుల్ న్యూ ఎజెండా కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పుకొస్తున్నారు.